అందరికీ నమస్కారం అండి. నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి మిక్సీలో రుబ్బినా కూడా చాలా మెత్తగా రావాలంటే ఈ టిప్స్ మరియు కొలతలు ఫాలో అవ్వండి. ఎన్ని కేజీల పిండి అయినా ఇడ్లీ రవ్వను పిండకుండా ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. ఇక్కడ టీ గ్లాసు సహాయంతో ఇడ్లీ రవ్వను 3 గ్లాసులు తీసుకున్నాను. బౌల్లో వేసి నీటిని వేసి శుభ్రంగా కడగాలి. నీటిని పూర్తిగా వంపాలి. మరలా ఫ్రెష్ వాటర్ వేసి పైన మూత పెట్టి ఓవర్ నైట్ లేదా 4-5 గంటలు పూర్తిగా నాననివ్వాలి. రవ్వను ఒకసారి కడిగి చేయి సహాయంతో నీటిని రవ్వ కింద పడకుండా వంపాలి. మరలా ఫ్రెష్ వాటర్ వేసి పైన మూత పెట్టి గిన్నెను కదపకుండా 1 గంట సేపు అలాగే ఉంచాలి. గంట తర్వాత రవ్వ కదపకుండా గిన్నెలో ఉన్న నీటిని మాత్రమే నెమ్మదిగా వేరొక గిన్నెలో వంపాలి. నీళ్లు చూడండి కొద్దిగా ఉన్నాయి. కొద్దిగా ఉన్నా పర్వాలేదు. 2 సార్లు ఆల్రెడీ వాష్ చేస్తాం కాబట్టి రవ్వ ఏమీ వాసన రాదు. ఒక బౌల్ తీసుకొని దానిలో సేమ్ అదే గ్లాసుతో 1 గ్లాసు మినపగుళ్ళను తీసుకోవాలి. 4 లేదా 5 మెంతులు వేసి వాటర్ వేసి పైన మూత పెట్టాలి. 2 గంటలు పప్పును నాననివ్వాలి. 2 లేదా 3 గంటలు నానాక పప్పు ఇలా తయారవుతుంది. శుభ్రంగా కడిగి నీటిని వంపాలి. మరలా ఫ్రెష్గా వాటర్ని వేసి కొద్దిగా పప్పును తీసుకొని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో మినపగుళ్ళను రుబ్బేటప్పుడు కూలింగ్ వాటర్ను వేయాలి. గ్రైండర్లో మాదిరిగా పిండి మిశ్రమం అనేది వస్తుంది. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కాటుకలా మెత్తగా రుబ్బాలి. ఇలా తయారైన ఇడ్లీ పిండిని ముందుగా పక్కన పెట్టి వచ్చిన రవ్వ మిశ్రమంలో వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. బ్యాటర్ అనేది ఇలా తయారవుతుంది. పైన మూత పెట్టి రూమ్ టెంపరేచర్కి 4-5 గంటలు పక్కన ఉంచాలి. 4-5 గంటల తర్వాత మూత తీసినట్లయితే పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవచ్చు. ఒక ఖాళీ మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు పుట్నాల పప్పు వేయాలి. 3 లేదా 4 కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయాలి. శుభ్రంగా కడిగి వేయాలి. బాగా పడిన టమాటాను ముక్కలు కట్ చేసి వేయాలి. 1 టమాటా తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తాలింపు మిశ్రమాన్ని వేసి కలిసే విధంగా కలపాలి. ఇడ్లీ స్టాండ్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో నీటిని వేయాలి. నీటిని వేడి చేయాలి. మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని కొద్దిగా తీసుకొని సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. సాల్ట్ వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిన దయచేసి గమనించగలరు. కొద్దిగా ఇడ్లీ పిండిని తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో వేసి ముందుగా ప్రీహీట్ చేసిన ఇడ్లీ స్టాండ్లో పెట్టి పైన మూత పెట్టి ఇడ్లీని తయారు చేయాలి. 10-15 మినిట్స్లో ఇడ్లీలు తయారవుతాయి. సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.